గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. లైవ్ కాల్లో జాయిన్ అయ్యారు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ వివి రావు గారు. సార్ నమస్కారం. నమస్కారం, చెప్పండి సార్. అమెరికా ఇరాన్ ఉద్రిక్తతలు మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం, మళ్ళీ పెరుగుతూ పోతానే ఉన్నాయి. సో లేటెస్ట్గా సార్, ఇరాను కువైటు, బహ్రెయిన్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లు, విద్యుత్ కేంద్రాల మీద తీవ్రమైనటువంటి దాడులు చేసినట్టుగా తెలుస్తోంది. అక్కడ ఉన్నటువంటి సైనిక, పౌర మౌలిక సదుపాయాలు, ఎయిర్పోర్ట్లు, విద్యుత్ కేంద్రాల మీద దాడి చేసింది. ముఖ్యంగా బహ్రెయిన్లో సార్, అమెరికా దిగ్గజ కంపెనీ అయినటువంటి అమెజాన్ డేటా సెంటర్ మీద కూడా డ్రోన్ దాడి చేసినట్టు ఐఆర్జీసీ అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసింది. అమెజాన్ డేటా సెంటర్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు పూర్తిగా ధ్వంసం చేశామని చెప్పి ఐఆర్జీసీ చెప్పింది. సో ఏంటి సార్, ఈ దాడుల్ని ఎట్లా చూస్తారు లేటెస్ట్గా? ఎగ్జాక్ట్లీ ఈ రిపోర్ట్స్ కరెక్టే అనుకోవాలండి. అమెరికా కూడా ఏం తగ్గకుండా దాదాపు లాస్ట్ 11 రోజుల్లో అటాక్ చేస్తూనే ఉంది ఇరాన్ మీద. కీలకమైన స్థావరాల్ని డ్యామేజ్ చేస్తూనే ఉంది. అయితే ప్రస్తుతానికి నా అంచనాలో ఇరాన్ ఇది కొంచెం పై చేయి కనిపిస్తుంది. ఎందుకంటే లోకల్గా ఉన్నారు వాళ్ళు, 2 సంవత్సరాల నుంచి తయారీగా ఉన్నారు. విపరీతమైన డ్రోన్స్, మిసైల్స్ తోటి తయారుగా ఉన్నారు. తర్వాత లోకల్ నాలెడ్జ్, తర్వాత ఏంటంటే వాళ్ళ మనుషులు ఈ దేశాల్లో అన్నింటిలోనూ ఉన్నారు. పైపెచ్చు 9వ తారీఖున జరిగిన ఖమేనీ అంత్యక్రియల తర్వాత వాళ్ళకి విపరీతమైన ప్రోత్సాహం దొరికింది. దానితోటి ఎంతకీ తగ్గేటట్టు కనిపించట్లేదు. హార్ముజ్ జలసంధి మీద మాత్రం ఒప్పందం కుదిరేటట్టు కనిపించట్లేదు. ఈరోజు ఒక హెక్సెత్ గారిని ఒక కరెస్పాండెంట్ అడిగితే, ఇస్లామాబాద్లో జరిగిన ఎంఓయూలో .5 అజెండాలో ఇరాన్కి అధికారాలు ఉన్నాయట్టుగా లెక్క పెట్టారు అని ఆయన అడిగితే, కాదు, మా ఇంటర్ప్రిటేషన్ వేరు, ఇరాన్కి అధికారాలు ఉన్నాయంటే వాళ్ళు సప్లై చేసుకోవచ్చు కానీ ఆఫ్ చేయడానికి లేదని చెప్పారు అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో అంటే ఏంటంటే హార్ముజ్ జలసంధి అన్నది మాత్రం మేజర్ ఇష్యూగా మిగిలిపోతుంది. ఇస్లామాబాద్ ఈరోజు వింతగా $10 బిలియన్ అప్పు అడుగుతుంది, డాలర్లు అప్పు అడుగుతుంది. రూపాయల్లో 5 సంవత్సరాల్లో చెల్లిస్తామని చెప్తున్నారు అమెరికాని. అంటే ఏంటంటే ఇంకా అమెరికా పట్టించుకోవడం మానేస్తుంది. ఎందుకంటే వీళ్ళు బిచ్చగాళ్ళు, వీళ్ళు ఇలాగ అడుక్కోవడానికే మన దగ్గరకు వచ్చారు, ఏదో మీటింగ్ చేసుకుందాం అని చెప్పి ఇలాగ $10 బిలియన్ వీళ్ళే మిడిల్ మ్యాన్ లాగా బ్రోకరేజ్ అడుగుతున్నారని చెప్పి వాళ్ళకి చిరాకు వస్తుంది తప్పనిసరిగా. అది పాకిస్తాన్ అడుగుతుందంటారా? పాకిస్తాన్ అడిగిందండి ఈరోజు. ఇంకా ఖతార్ విషయం వస్తారా? ఖతార్ మీడియేషన్కి బాగానే ఉంది ఇంకాను, కానీ వాళ్ళ మీద ఖతార్ పక్కనే ఉన్న బహ్రెయిన్ మీద అటాక్ జరుగుతుంది, కువైట్ మీద అటాక్ జరుగుతుంది. కువైట్ అంటే ఇంకా కొంచెం దూరంలోనే ఉంటుంది, ఇరాక్ దగ్గరలో ఉంటుంది. దాదాపు హార్ముజ్ జలసంధి ఏదైతే ఉందో దాదాపు ఎక్స్ట్రీమ్ కార్నర్లో ఉంటుంది. అక్కడ కూడా అటాక్స్ జరుగుతున్నాయి. జోర్డన్ మీద జరుగుతున్నాయి. ఇంకా అమెజాన్ అంటారా, అమెరికన్ అసెట్స్ ఏవైనా సరే, ప్రైవేట్ కానివ్వండి, ఎంబసీ కానివ్వండి, ఎయిర్ ఫోర్స్ అసెట్స్ కానివ్వండి, ఒకవేళ లోకల్ అసెట్స్ అంటే సౌదీ అరేబియన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ అటువంటివి ఉన్నా కానీ వాళ్ళు అటాక్ చేస్తామని స్పష్టంగా చెప్తున్నారు. మిడిల్ ఈస్ట్ మీద మొత్తం మీద ఆధిపత్యం తీసుకోవాలని చూస్తున్నారు, అందులో డౌట్ ఏమీ లేదు. ఇది తప్పనిసరి జరుగుతుంది. ఇది ముందరే ఎక్స్పెక్ట్ చేసాం. లాస్ట్ 1 మంత్ మొన్న ఈ మధ్య మాజీ విదేశాంగ మంత్రి చెప్పాడు, ఇక్కడ ఈ గల్ఫ్ కంట్రీస్ లో ఉన్నటువంటి అమెరికా సైనికుల్ని ఒక 100 మందిని పట్టుకొస్తే అప్పుడు వాళ్ళ తోక కట్ చేసినట్టు అవుద్దన్నారు. అలాంటి ప్రయత్నాలు ఏమైనా జరిగే అవకాశం ఉందా? ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ లో దాడులు, అమెజాన్ డేటా సెంటర్ లాంటి వాటి మీద కూడా దాడులు జరుగుతున్నాయి కాబట్టి ఇది పూర్తయిన తర్వాత వాళ్ళని ఏమైనా కిడ్నాప్ చేసే అవకాశం ఉందంటారా? 100% ఉందండి. కేవలం జవాన్లే కాదు, అమెరికన్ సివిలియన్ పౌరులు కూడా చేసే అవకాశం ఉంది. దీనికి ఒక ప్రెసిడెంట్ ఉంది. ప్రెసిడెంట్ని ఎప్పుడు ఫాలో అవుతారు ప్రపంచంలో? 1980లో ఎప్పుడైతే ఖమేనీ ఫ్రాన్స్ నుంచి వెనక్కి వచ్చి షాను వెళ్ళగొట్టారు ఇరాన్ నుంచి, పదవీచ్యుతుడిని చేసి, అప్పుడు అమెరికా చాలా ప్రయత్నాలు చేసింది షా గారిని కాపాడాలని. ఆ ప్రయత్నంలో ఇరాన్కి కోపం వచ్చి ఇరాన్ ఎంబసీని మొత్తం దిగ్బంధం చేసింది. దాదాపు 444 రోజులు, అంటే సంవత్సరం పైన కొనసాగించారు, సంవత్సరం 3 నెలల పైన. ఆ సమయంలో జిమ్మీ కార్టర్ ఒక పెద్ద ఆపరేషన్ ప్లాన్ చేశారు. సౌత్ సైడ్ని ల్యాండ్ అయ్యి టెహరాన్ వెళ్ళి
వాళ్ళందరినీ బందీలని తీసుకొద్దాం, 54 మందిని తీసుకొచ్చేద్దాం అని ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్, హెలికాప్టర్స్ ఇవన్నీ మొత్తం ఆపరేషన్ టైగర్ క్లా అని చెప్పి లాంచ్ చేశారు. మొత్తం ఫెయిల్యూర్ అయిపోయింది. మొత్తం ఎక్విప్మెంట్ అంతా అక్కడ విడిచిపెట్టి పరిగెత్తుకు రావాల్సి వచ్చింది. బ్యాడ్ లక్ ఏంటంటే అక్కడ ఉన్న డెజర్ట్ స్టామ్స్, హబూబ్ ఏదైతే అంటారో అవి ఆ టైంలో వచ్చినాయి. వీళ్ళకి ఏం కనిపించలేదు, ఏం తెలియలేదు. ఈ లోపల అప్పటికి ఇంకా ఐఆర్జీసీ ఫుల్ ఫామ్లో రాలేదు. ఇంకా క్రాంతికారులాగా అంటే ఈ యాక్టివిస్టులనే ఉన్నారు. వాళ్ళందరూ చుట్టుముట్టుతోటి మొత్తం సముద్రానికి పారిపోయి వచ్చి అక్కడి నుంచి నేవీ హెల్ప్ తోటి ఎక్స్ట్రిగేట్ చేయాల్సి వచ్చింది. దీనివల్ల జిమ్మీ కార్టర్ నెక్స్ట్ ఎలక్షన్లో ఓడిపోయారు. అంత తీవ్రమైన ఆపరేషన్ ఫెయిల్ అయిపోయింది. దాని తర్వాత ఇంకొక దాంట్లో ఇరాన్లో ఉన్న రెబల్స్కి ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరికీ వెపన్స్ సప్లై చేసి వాళ్ళ ద్వారా రెవల్యూషన్ తీసుకురావాలని చూశారు. అది కూడా ఫెయిల్ అయిపోయింది. ఆఖరికి అది ఎవరైతే వెపన్స్ సప్లై చేశారో ఒక ఆర్మీ, యుఎస్ ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ని కోర్ట్ మార్షల్ చేసి జైలుకి పంపించడం జరిగింది. ఇది చాలా పెద్ద కేసు అయింది. సో ఇరాన్ లో అమెరికా ఎప్పుడు ఏది చేపట్టినా కానీ ఇప్పటి వరకు ఏది సక్సెస్ కాల. అప్పుడు ఐఆర్జీసీ అంత బలంగా లేనప్పుడే వీళ్ళు ఫెయిల్ అయ్యారు. బలంగా ఉంది, బలంగా ఉంది. తర్వాత ఖమేనీ మరణం తర్వాత ప్రజా మద్దతు తెలుస్తుంది. ఎవరో కొంతమంది ఉండి ఉంటారు, 10% బహుశా యాంటీ ఖమేనీ ఉండుంటారు ప్రస్తుతానికి, ముస్తఫా ఖమేనీకి యాంటీగా. కానీ వాళ్ళు బయటకు వచ్చే ప్రసక్తి లేదు. చైనా సపోర్ట్లో ఉంది ఇరాన్కి, ఎందుకంటే గేమ్ ఆడుతుంది. 2027లో చైనా తైవాన్ని తీసుకోవాలంటే ఇక్కడ అమెరికాని బందీ చేసి పెట్టాలి. ఓకే, రష్యా సపోర్ట్ ఇస్తుంది. S-400 సప్లై చేసింది లేటెస్ట్ గా. సో ఇప్పుడు శాంతికి మార్గం ఏంటి సార్? ఇప్పుడు శాంతికి మార్గం ఏంటి? మొన్న చేశారు, ఫిబ్రవరి 28వ తారీఖు జరిగింది. మధ్యలో ఆగింది, ఒక వారం ఆగింది, 10 రోజులు ఆగింది, అట్లా ఉంది. కానీ మళ్ళీ వీళ్ళు దాడులు చేసుకోవటం, మళ్ళీ పౌర సదుపాయాల మీద ఈ విధంగా తీవ్రమైనటువంటి దాడులు, ప్రతిదాడులు. ఇంకేంటి మనకి శాంతి ఎప్పుడు అని చెప్పి చాలా మంది చూస్తా ఉన్నారు. 2 రకాలండి. ఒకటి అమెరికా ఇజ్రాయెల్ కలిపి మొత్తం మీద దాడి చేసి ఒక నెల రోజుల లోపల ఇన్ఫెంట్రీని, మామూలుగా అంటే ఆర్మర్డ్ కోర్ ట్యాంక్స్ని పంపించి మొత్తం ఇరాన్ని క్యాప్చర్ చేసి రెజీమ్ చేంజ్ అన్న చేయాలి. దానికి విపరీతమైన రిసోర్సెస్ అవసరం. దానికి యూరోపియన్ కంట్రీస్ తోడ్పడట్లేదు అమెరికాకి. సో ఇది కష్టంగా కనిపిస్తుంది. రెండోది ఏమంటారా, ఇండియా లాంటి దేశం ఉంది. మన విదేశాంగ మంత్రి కానివ్వండి, మన ప్రైమ్ మినిస్టర్ కానివ్వండి, మీడియేషన్కి ఇన్వైట్ చేసి, మనకి ఇరాన్ తోటి సత్సంబంధాలు ఉన్నాయి, ఇజ్రాయెల్ తోటి సత్సంబంధాలు ఉన్నాయి, ఖతార్ తోటి సత్సంబంధాలు ఉన్నాయి, అమెరికా తోటి సత్సంబంధాలు ఉన్నాయి, ఆర్మేనియా తోటి సత్సంబంధాలు ఉన్నాయి, ఇరాక్ తోటి సత్సంబంధాలు ఉన్నాయి, కువైట్, బహ్రెయిన్, ఒమాన్, సౌదీ అరేబియా, ఇంక్లూడింగ్ యెమెన్, లెబనాన్ లో మనదైతే ఒక ఇన్ఫెంట్రీ బెటాలియన్ కూడా డిప్లాయ్ అయి ఉంది ప్రస్తుతానికి. ఆమె యునైటెడ్ నేషన్స్ తరఫున ఆపరేట్ చేస్తా. మనం మన మధ్యవర్తిత్వం వహిస్తే ఒక సొల్యూషన్ దొరుకుతుందని నా అభిప్రాయం. మధ్యవర్తిత్వం అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్టు మొన్న ఇస్లామాబాద్ లో ఎట్లయితే జరిగిందో ఇప్పుడు న్యూఢిల్లీ వేదికగా జరగాలంటారా? న్యూఢిల్లీ అక్కర్లేదండి, ఖతార్లోకి జరగచ్చు, లేకపోతే ఇంకొక న్యూట్రల్ స్టేట్ ఏదైనా సరే, స్విట్జర్లాండ్ కానీ, లేకపోతే ఇండియాలో న్యూఢిల్లీలో జరగచ్చు మీరు అన్నట్టుగా, లేకపోతే బాంబేలో కూడా జరగచ్చు. అది కూడా అటువంటిది. ఎందుకంటే బాంబే అయితే ఫ్లైట్స్ మనకి పాకిస్తాన్ మన మీద ఫ్లైట్స్ కి నిరోధం పెట్టింది. మన పాకిస్తాన్ మీద నుంచి వెళ్ళకుండా చైనా మీద నుంచి వెళ్ళి కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్ మీద నుంచి తిరిగి ఇరాన్ వెళ్ళాల్సి వస్తుంది, ఒకవేళ ఇరాన్ వెళ్ళాల్సి వస్తే. అదే బాంబే అయితే డైరెక్ట్ ఫ్లైట్ ఇరాన్. న్యూట్రల్ దేశం ఏదైనా ఉందంటారా, దాన్ని కూడా చేయొచ్చు. ఇంకా ఇందులో ఇప్పుడు ప్రస్తుతానికి మిడిల్ ఈస్ట్ లో మాత్రం చేయడానికి ఏం కనిపించట్లేదు నాకు. సో ఆ విధంగా చేసి ఒప్పందం తీసుకురాగలరు. అందులో ఏంటంటే హార్ముజ్ జలసంధిని ఒప్పించాలి, ఇరాన్కి వదిలిపెట్టేమని. దానికి బదులుగా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ దాదాపు 300 బిలియన్ ఏదైతే అడుగుతున్నారో అది దఫాల వారీగా నెక్స్ట్ 10 సంవత్సరాల్లో సంవత్సరానికి $30 బిలియన్ల కింద. ఎందుకంటే పాకిస్తానే అప్పుడుతుంది మీడియేషన్ చేసినందుకు 10 బిలియన్లు, వాళ్ళకి 30 బిలియన్లు ఇవ్వడంలో తప్పేం లేదు. అది మెల్లగా తర్వాత ఎప్పుడో చూసుకుందాం అణ్వస్త్రాల గురించి అని చెప్పి ఒప్పించగలిగే దేశం కేవలం ఇండియా మాత్రమే. సార్ ఇప్పుడు కేవలం ఇండియా మాత్రమే మీరు చెప్తాను బాగానే ఉంది, కానీ ప్రాక్టికల్ గా ఎంతవరకు వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది? ఇండియా అనేసరికి ట్రంప్ ఏమన్నా సానుకూలంగా స్పందించే పరిస్థితి ఏమైనా ఉందా?
అవసరం కొద్దీ ఉంటుందండి. ఇండియా కాదు, ఆఖరికి వెళ్ళి చైనాని కూడా మీడియేషన్ చేయమని అడిగే అవకాశాలు ఉంటాయి ఆయనకి క్లిష్టమైతే. ఎందుకంటే ఇది క్లిష్టమైతే కొద్ది ఆఖరికి నా ఉద్దేశంలో ఏంటంటే టెహరాన్ చుట్టూరు ఉన్న న్యూక్లియర్ స్థావరాలు ఏవైతే ఉన్నాయో పీస్ఫుల్గా అని చెప్తున్నారో వాటి మీద అమెరికన్ కానీ నాటో కానీ అమెరికా ఇజ్రాయెల్ కాంబినేషన్ కానీ ఇజ్రాయెల్ కానీ టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ వాడే అవకాశం చాలా కనిపిస్తుంది నాకు. అది నిరూపించడానికి ఏదైనా చేస్తే మంచిది. ఓకే. ఇప్పుడు మొన్న కూడా నేను ఒక వార్త చూశాను సార్. దాదాపు చాలా వరకు అవి సెంట్రిఫ్యూజులు ఉంటాయి కదా సార్, ఇది మన న్యూక్లియర్ బాంబ్స్ కి సంబంధించి వాటన్నిటిని కూడా పీకాక్స్ పర్వతం లోపలికి తరలించేశారు. ఏదో వార్త విన్న, మీరు కూడా చూసుకుంటారు. ఇరాన్కి సెంట్రిఫ్యూజ్ ఓన్ దేశంలో తయారు చేసుకోగలిగే కేపబిలిటీ. సెంట్రిఫ్యూజెస్ ఏం చేస్తాయంటే యురేనియంని రిఫైన్ చేస్తాయి. మన బంగారం ఎలా ఉంటుందో యురేనియం కూడా అలాగే దొరుకుతుంది, దాదాపు అంతే రేర్ మినరల్, ఇంకా రేర్. దాన్ని 90% యాక్యురసీ కంటే మీకు 18 క్యారెట్ బంగారం కనీసం తీసుకెళ్ళాలి, అప్పుడు అది వెపన్ గ్రేడ్ అవుతుంది. సారీ, 21 క్యారెట్ బంగారం తీసుకోవాలి. కొంతవరకు 18 క్యారెట్ బంగారం ఆ స్థాయికి అయితే పర్వాలేదు, వెపన్ గ్రేడ్ ఇంకా చేయొచ్చు. 24 క్యారెట్ చేయగలిగితే 100% వెపన్ తయారు చేయొచ్చు. నువ్వు 2 వారాల్లో తయారైపోతుంది. ట్రై చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రపంచం అంతా ట్రై చేసింది. ప్రతిదీ ట్రై చేయాల్సిన అవసరం లేదు. చెప్పండి. ఓకే సార్, ఇప్పుడు ఎలా ఉంటుంది అంటారు ఇంకా ఈ సమీప భవిష్యత్తులో? దాదాపు ఒక 10 రోజులు వేసుకుంటే ఏమన్నా మార్పు వస్తుందా? నాకేం మార్పు కనిపించట్లేదండి. ఇది ఇలాగ అమెజాన్ మీద సివిల్ వాటి మీద డ్యామేజ్ చేయడం మొదలు పెట్టారు అంటే అమెరికన్ అసెట్స్ వీటన్నిటి మీద డ్యామేజ్ చేయడం మొదలు పెడతారు. ఇంకా మీరు అన్నట్టుగా ఎవరైనా పౌరులు దొరికితే వాళ్ళని కిడ్నాప్ చేయాలని చూస్తారు. అలాగే ముస్తఫా ఖమేనీ సొంతంగా ఇచ్చిన ఐడియా ప్రకారం స్టాండ్ అలోన్ అటాక్స్ అంటే ఎవరో ఒకళ్ళు, అంటే ఇరాన్ తోటి సంబంధం లేకుండా, డబ్బులు అవసరం లేకుండా, వెపన్స్ అవసరం లేకుండా, సొంతానికి అమెరికా మీద కోపంతో, ఇజ్రాయెల్ మీద కోపంతో, లేకపోతే గవర్నమెంట్ మీద కోపంతో, కీ అడ్వైజర్స్ మీద కోపంతో ఓ కత్తి తీసుకుని పడవడం ఏదోటి చేయడం జరుగుతుంది. ఇంకా వదిలేస్తారు. ఎందుకంటే ఇరాన్ ఒక షియా కంట్రీ. షియాస్ లో మార్టేయడం అంటే దేహాన్ని అర్పించడం అన్నది చాలా గౌరవంగా భావిస్తారు. సున్నీస్లో అయితే వేరే వాళ్ళని చంపడం ఇంపార్టెంట్ గా కనిపిస్తారు. షియాస్ లో అయితే ఒకందుకు అంటే మార్టీయడం కూడా అవసరం వస్తే సొంతానికి కూడా చంపుకోవడం అది మంచిదిగా భావిస్తారు. సో ఆ విధంగా చేసే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. చెప్పండి. ట్రంప్ గారి మీద కానీ ఆయన కీ అడ్వైజర్స్ మీద కానీ, ఎందుకంటే ఒక అతను ఇప్పుడు ఈ రోజున ఫిలిప్పీన్స్ లో ఉన్నారు. ఫిలిప్పీన్స్ లో కూడా కొంత ముస్లిం పాపులేషన్ ఉంది. ఏదైనా అటెంప్ట్ జరిగితే చాలా తీవ్రమైన పరిశీలనలు ఉంటాయని చెప్పి నా అభిప్రాయం. ఒకవేళ యూరోప్ ఇవన్నీ దేశాలు, నాటో దేశాలు అన్ని కలిపి ఇరాన్లో రెజిమ్ చేంజ్ చేస్తే పర్వాలేదు, కానీ న్యూక్లియర్ వెపన్స్ వాడితే మాత్రం ఇంకా మిడిల్ ఈస్ట్ ఎందుకు పనికి రాకుండా పోతుంది. చెప్పండి. చూద్దాం సార్ ఎట్లా ఉంటుందో పరిస్థితులు. అయితే మీరు అంటున్నట్టు కొంత ప్రమాద గంటికలు అయితే మోగుతున్నాయి. ఎంతవరకు పోతున్నది చూద్దాం, కాలమే చెప్పాలి. మళ్ళీ మాట్లాడదాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.